జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే, మిమ్మల్ని వదిలించుకోవాలని అనుకునే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? చెప్తా వినండి. దానికన్నా ముందు ప్రతి ఒక్కరు కూడా పెందుర్తి నారాయణ టెంపుల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటల కరువు. ఒకప్పుడు గంటలు మాట్లాడే మనిషి ఇప్పుడు కనీసం పలకరించడానికి కూడా తీరిక లేనట్టుగా నటిస్తూ ఉంటారు. మాటలు తగ్గిపోయి మౌనం పెరిగిపోతుంది. మరికొందరు బిజీ అనే మంత్రం జపిస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా వారి దగ్గర నుంచి ఎక్కువగా వచ్చే సమాధానం బిజీ. మీకోసం కేటాయించే ఆ 5 నిమిషాలు కూడా వారికి అతి భారంగానే అనిపిస్తూ ఉంటుంది. ఒంటి అక్షరాల సమాధానం. అంటే మీరు ఎంతో ఆశతో పెద్ద మెసేజ్లు టైప్ చేసుకుంటూ పంపిస్తూ ఉంటారు. కానీ వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఓకే, సరే అనే ప్రాణం లేని సమాధానాలు ఇస్తూ ఉంటారు. ప్రాధాన్యత మారుతుంది. అంటే మీకంటే మిగతా పనులన్నీ, మిగతా వ్యక్తులందరూ కూడా వారికి ముఖ్యమైపోతారు. మీ అవసరం వారికి చివరి అవసరంలోకి వెళ్ళిపోతుంది. కారణం లేని చిరాకు. మీరు ఏం చేసినా, మీరు ఎంత మంచిగా మాట్లాడినా వారికి తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. చిన్న విషయాలకే మీ మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఇంకొకటి, కళ్ళల్లో కూడా చూడము. అంటే ముఖాముఖి కలిసేటప్పుడు మన కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. చూపులు తిప్పించుకుంటూ నీ ఉనికిని భరించలేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. జ్ఞాపకాల పట్ల అయిష్టత. అంటే పాత మధుర జ్ఞాపకాలను నువ్వు గుర్తు చేస్తే వారు వినడానికి కూడా ఆసక్తి చూపరు. అవన్నీ వారికి పనికిరాని సోదిలా అనిపిస్తూ ఉంటుంది. అబద్ధాల వెనక దాగుడు మూతలు. అంటే నిన్ను కలవకుండా ఉండడానికి లేదా మీతో మాట్లాడకుండా తప్పించుకోవడానికి లేనిపోని కారణాలు, అబద్ధాలు వెతుక్కుంటూ ఉంటారు. వాదనలకు కూడా ఓపిక ఉండదు. అంటే కనీసం నీతో గొడవ పడడానికి కూడా వారికి ఆసక్తి ఉండదు. నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి గాలికి వదిలేస్తూ ఉంటారు. సోషల్ మీడియా నిర్లక్ష్యం. అంటే నీ మెసేజ్లు గంటల తరబడి చూడరు, కానీ సోషల్ మీడియాలో అందరి పోస్టులకి రియాక్ట్ అవుతూ హ్యాపీగా ఉంటారు. నో ఎంపతి. అంటే నీకు ఏదైనా సరే కష్టం వచ్చినా, లేక నువ్వు బాధపడుతున్నా వారికి అసలు చలనం ఉండదు. నీ కన్నీరు వారిని మనసును కరిగించలేవు. నిందలు వేయడం. అంటే తప్పు వారి వైపు ఉన్నా నువ్వు మారిపోయావు, నీ వల్లే ఇదంతా అని నిన్నే నిందిస్తూ నిన్ను దోషిగా నిలబెడతారు. పలకరింపులో కృత్రిమత్వం. అంటే ఒకవేళ మాట్లాడిన మొగమాటానికి అని నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ మాటల్లో పాత ప్రేమ, ఆత్మీయత ఏవి కూడా కనిపించవు. సలహాలు తీసుకోరు. అంటే ఒకప్పుడు చిన్న విషయాలకి నీ అభిప్రాయాలు కూడా తెలుసుకునేవారు, అడిగేవారు. ఇప్పుడు కనీసం నీకు చెప్పకుండానే
పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూరం అంటే నీ పక్కనే కూర్చోడానికి కూడా ఇష్టపడరు. ఏదో ఒక సాకుతో దూరంగా జరిగిపోతూ ఉంటారు. మార్పు కోసం వెతుకులాట అంటే నీలో లేని లోపాలని వెతకడం మొదలు పెడతారు. నిన్ను వదిలేయడానికి ఒక బలమైన కారణం కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు. సత్యం అంటే ఒక మనిషి నిన్ను వదిలేయాలి అనుకునేటప్పుడు నువ్వు ఎంతలా ప్రాధాయపడినా వారు ఆగరు. మీ విలువ తెలియని చోట మీ ఆత్మ గౌరవాన్ని పోంగొట్టుకోవద్దు. కన్క్లూజన్ ఏంటంటే వాళ్ళు కోల్పోయింది నిన్ను కాదు, మీలాంటి నిజమైన మనిషిని వారు కోల్పోయారు. బంగారం విలువ గాజు మొక్కలకి తెలియదు. నీకు విలువ లేని చోట నువ్వు లేకపోవడమే నీకు గౌరవం. మీ విలువను తగ్గించుకోవద్దు, మీ పనులను ఆపద్దు. ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ. సర్వేజనాం సుఖనో భవంతు. స్వస్తి. శుభం. ఎల్లప్పుడూ కూడా మన తాలూకా ధర్మాల్ని ఆచరిస్తూ ఉండాలి. ఎప్పటికీ కూడా ఆ ధర్మాలే మనకంటూ కూడా శ్రీరామ రక్షగా కాపాడుతాయి. శుభం.